నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించుకోబోతున్నాము. ఇది ప్రతి విద్యార్థికి తన దైనందిన జీవితంలో ఎంతగానో ఉపయోగపడే అంశమని మనం వివరంగా చెప్పుకోవచ్చు. ఆ విషయం ఏమనగానే ఇలాంటి సిచ్యువేషన్లలో, ఇలాంటి సందర్భాలలో, ఆపత్కార పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితులలో విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు అవసరము, దానిని ఎలా వినియోగించుకోవాలి, వినియోగించుకోవడంలో ఉన్న ఇబ్బందులేంటి, అవకాశాలేంటి, దానితో పాటు దాని ద్వారా వచ్చే ఉపయోగాలేంటి, వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా విపులంగా చర్చించుకుందాం. ముఖ్యంగా నేటి కాలమాన పరిస్థితి, ఇప్పుడు మనకు ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ కరోనా లాంటి సిచ్యువేషన్లో, కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో చాలా వరకు అన్ని రంగాలు ఎంతగానో కుదేలైపోయాయి, ఎంతగానో చాలా విపత్కర పరిస్థితులకు లోనయ్యాయి. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యా వ్యవస్థ. ఎంతో పెద్ద వ్యవస్థగా ఉన్న విద్యా వ్యవస్థ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ద్వారా చాలా ఒడిదుడుకులకు లోనైంది. ఒడిదుడుకులకు లోను కావడమే కాదు, దీని ద్వారా చాలా వరకు అందరూ కూడా ఒక రకమైన కొత్త పద్ధతుల అన్వేషణకి కూడా ఒక రకమైన ఆస్కారం ఏర్పడింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పరిస్థితులలో విద్యా వ్యవస్థ అనగానేమిటి, విద్యా వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు, దానికి సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఒక్కొక్క భాగస్వామికి ఒక్కొక్క రకంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది అవసరం ఉంటుంది. అందరికీ ఒకే రకమైన పరిజ్ఞానం అవసరం ఉండదు. సో దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా మన ముందు ఈ పాండమిక్ సిచ్యువేషన్ విద్యారంగం పైన ఎలా ప్రభావం పడిందో చూద్దాం. ఫస్ట్ విద్యారంగం మీద ఎలా పడిందంటే, సంబంధ బాంధవ్యాలు అనేటివి చాలా వరకు దూరం అయ్యాయి. ఏ సంబంధ బాంధవ్యాలు? విద్యార్థికి ఉపాధ్యాయునికి ఉన్న సంబంధ బాంధవ్యం, భౌతిక సంబంధ బాంధవ్యం అంటారు. ఇది దూరం అయిపోయింది. ఇలా దూరం కావడం వలన వచ్చే పరిణామాలు కొన్ని అభ్యాసన దశలో ఎంతగానో ప్రభావం చూపిస్తాయి. అలాగే ఇంకొక ప్రభావం ఏంటంటే, పాఠశాలలకు కూడా తమ చెప్పదలుచుకున్న ఆ విషయ పరిజ్ఞానాన్ని ఎలా చేరవేయాలో కూడా వాళ్ళకు కూడా ఒక పెద్ద అవరోధంగా పరిగణించింది. ఇలా పరిగణించడం వలన అటు పాఠశాలలు కానీ, కళాశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ అందరూ ఒక రకంగా ఎంతో విపత్కర పరిస్థితులకు లోను కావడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో సాంకేతికత అనేది చాలా వరకు ఈ ఇబ్బందిని దూరం చేయడానికి ఎంతగానో కొంత ఉపయోగపడేలా మనకు ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం గత 20 సంవత్సరాల నుండే సాంకేతికతను విద్యకు ఎంతగానో జోడిస్తున్నాం. దానికి మన ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రభుత్వాలు కానీ మిగతావి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో చూసుకున్నట్లయితే యునెస్కో అనే సంస్థ గత 12 సంవత్సరాల క్రితమే ఎప్పుడో చెప్పాది, ఆధునీకరణ విద్యా వ్యవస్థలో సాంకేతికతను జోడించి విద్యా వ్యవస్థను కనుక బలోపేతం చేసినట్లయితే ఎంతగానో అభివృద్ధి ఉంటుంది, విద్యార్థులు ఎంతగానో నేర్చుకుంటారు, అది ఎంతగానో బాగుగా ఉంటుందని చెప్పారు. ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలం, ఎప్పుడు కూడా సాంకేతికత అనేది ఒక ఉపాధ్యాయున్ని ఎప్పుడు కూడా రీప్లేస్ చేయదు. అంటే ఒక ఉపాధ్యాయునికి ఈక్వల్గా రీప్లేస్ చేయదు. కానీ ఇప్పుడున్న ఈ ఆపత్కర పరిస్థితులలో ఉపాధ్యాయునికి, విద్యార్థునికి ఒక అనుసంధానకర్తగా మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఆనాడు యునెస్కో 2005లోనే క్లియర్గా చెప్పింది. అది ఏంటంటే, ఇలాంటి వ్యవస్థ కనుక మనకు లేకపోయినట్లయితే వచ్చే తరాలలో మనకి ఇంకా చాలా ఉంటుంది, విద్యార్జన చేయడం చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. కాబట్టి సాంకేతికతను ఎంత త్వరగా మనం ప్రతి విద్యార్థికి చేరవేస్తే బాగుండని రూపకల్పన చేసి డాక్యుమెంట్లు కూడా ప్రపంచ దేశాలకు పంపించడం జరిగింది. దానిలో భాగంగా పశ్చిమాసియా దేశాలు, పశ్చిమ వైపు ఉన్న దేశాలు వీటిని ఎంతగానో తీసుకొని ముందుకెళ్ళి వాళ్ళు గత 10 సంవత్సరాల నుండే సాంకేతికతను చాలా వరకు జోడించారు. పాఠశాల విద్యలో కానీ, కళాశాల విద్యలో కానీ, మరియు యూనివర్సిటీ అనుబంధక విద్యలో వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి అవుతున్నారు. కానీ మన భారతదేశం లాంటి దేశంలో దీని ఆవశ్యకత మనకు ఎంతగానో కొంత మనం నేర్చుకున్నప్పటికీ, ముఖ్యంగా ఇంతకు ముందుకు మనకి ఎట్లా అంటే ఓన్లీ ఒక ప్రొఫెషనల్ కోర్సెస్కి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కోర్సులు కానీ, వైద్య కోర్సులు కానీ, లేకపోతే ఎలాంటి ఆర్టిస్టిక్ కోర్సులకు మాత్రమే ఈ సాంకేతికతను ఎక్కడో దగ్గర జోడించారు. కానీ పాఠశాల విద్యకు కానీ, మామూలు సెకండరీ విద్యకు కానీ ఈ అనుసంధానం జరగలేదు. కానీ నేడు ఇప్పుడు ఈ కరోనా పీరియడ్ ఇది ఎంతవరకు అవసరం అనేది ప్రతి భాగస్వామికి, విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళకి దీని అవసరం ఎంతగానో ఉందో తెలియజెప్పింది. సో దాని గురించి మనం ఇప్పుడు
ఎంతో విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఈ సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోవడానికి ఎవరెవరు అర్హులవుతారు, ఎవరెవరు భాగస్వాములు? విద్యా వ్యవస్థను మనం టోటల్గా చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థలో ఎవరెవరు ఉంటారు? విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, అడ్మినిస్ట్రేటర్సు, మరియు దీంతో పాటు కొంతమంది కరికులం అంటే ఈ బోధన చేసే వాళ్ళకి కావాల్సిన సామాగ్రిని చేసేవాళ్ళు వాళ్ళ అంతర్గతంగా ఉంటారు. వీళ్ళంతా కూడా విద్యా వ్యవస్థలో ఒక భాగం. ఇప్పుడు ఒకప్పుడు మన భౌతికంగా మనం తరగతులు నిర్వహించినప్పుడు వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు కలుసుకొని దీంట్లో ఉన్న ఒడిదుడుకులను తీసుకొని ఎలా చెప్పాలనే దాంతోనే అంతిమంగా ముఖ్య భాగస్వామి ఎవరైతే విద్యార్థికి చేరవేయడంలో ఎంతోగానో ఉన్నారు. వీళ్ళంతా ప్రత్యక్షంగా భాగస్వాములు. పరోక్ష భాగస్వాములు ఎవరంటే తల్లిదండ్రులు మరియు మార్కెటు, మరియు అటుపోతే కంపెనీలు కావచ్చు, లేకపోతే రేపు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు కావచ్చు. వాళ్ళు కూడా ఈ వ్యవస్థలో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా భాగస్వాములు అవుతారు. సో వీళ్ళ భాగస్వామ్యంలో ఇప్పుడు అందరూ కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి ఎంతో కొంత అవగాహన నేర్చుకున్నట్లయితేనే విద్యార్థికి చేరవేసే పరిస్థితికి వచ్చింది. సో ఆ క్రమంలో ఇప్పుడు విద్యార్థి ఎంతవరకు సాంకేతికత ఉండాలి, ఎలా ఉండాలి, దీనికి గాను సాంకేతికత అనేది ఎవరికి ఎలా ఉండాలి, ఎలా చేయాలి, అసలు సాంకేతికత యొక్క ప్రాముఖ్యత ఏంది, ముందు అది తెలుసుకోవడానికి మనకు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద సంస్థ. ఈ సంస్థ గత 20 సంవత్సరాల క్రితమే నెలకొల్పబడి ప్రపంచ దేశాలలో సాంకేతికతను వాడడం వల్ల ఎలాంటి లాభాలు విద్యార్థులకు కానీ ఈ భాగస్వాములందరికీ ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజెప్పింది. వాళ్ళలో కొన్ని ఆ సంస్థ చెప్పిన కొన్ని విషయాలు మనం పరిశీలించినట్లయితే సాంకేతికత జోడించడం వలన విద్యార్థి పరిపక్వతమైన అభ్యాసం చేయగలుగుతాడు. పరిపక్వతమైన అభ్యాసం అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఏది తెలుసుకోవాలి, ఏది తెలుసుకోకూడదని ఒక మెచ్యూరిటీ లెర్నింగ్ అనేది తనకు రాగలుగుతుంది. అది రావడం వలన తను ఏంది తెలుసుకోవాలన్న విషయం వరకు వస్తాడు, ఏది అవసరం లేదో తీసివేయగలుగుతాడు. తనకు తాను స్వీయ ప్రేరణ, స్వీయ పోటీతత్వం, దాంతోపాటు ఎప్పుడు ఉత్సాహంగా ఉంచుకోవడం. ఎందుకంటే తనకు ఆన్ అండ్ అవైలబుల్ అవుతుంటుంది. అది కంప్యూటర్ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు. సో ఈ 3 క్వాలిటీస్ అనేది విద్యార్థికి ఎంతగానో వస్తుంది. అందుకని ఖచ్చితంగా మనకి ఇది ఉండాలని చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పాడంటే నూతనంగా ఆవిష్కరించుకోవడం. ఈ డాక్యుమెంట్ ఏం చెప్పిందంటే నూతన ఆవిష్కరణలకు ఖచ్చితంగా సాంకేతికత ఎప్పుడు కూడా ఒక అత్యున్నతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా ఉపయోగపడుతుందంటే తీసుకున్న దానిలో మనం ఎంత సమాచారాన్ని తీసుకొని, ఎంత సమాచారాన్ని ఎలా క్రోడీకరించుకొని దాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నాం అన్న విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడుతుంది. అలాగే నూతన విధానపరమైన నిర్ణయాలకు ఉపయోగపడుతుంది. నూతన అభ్యాసనలకు అంటే కొత్త రకంగా నేర్చుకోవడం, కొత్త రకమైన పద్ధతుల ద్వారా నేర్చుకోవడం, కొత్త రకమైన వాటిని నేర్చుకోవడం కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ డాక్యుమెంట్ ఆ రోజు క్లియర్గా చెప్పబడింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆ డాక్యుమెంట్ ఏదైతే 15 సంవత్సరాల క్రితం మీద ప్రపంచ దేశాలకు చెప్పిందో అది అక్షరాల సత్యం అవుతుంది. మీరు చూడండి, మనకు గత సంవత్సరం ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయ్యిందో తర్వాత అతలాకుతలమైన విద్యా వ్యవస్థను ఎంతో కొంతగా ముందుకు తీసుకెళ్ళిందంటే సాంకేతికతనే చెప్పవచ్చు. మనకు 1984 పూర్వం మన దేశంలో కంప్యూటర్ను మనం ప్రవేశపెడతామంటే చాలా ఆందోళనలు వచ్చాయి. దాంతో ఉద్యోగాలు పోతాయని ఆలోచన. ఒకప్పుడు మనకు కూడా యునెస్కో డాక్యుమెంట్ ఇచ్చి స్కూళ్ళకి మనకు ఈ టెక్నాలజీని అనుసంధానం చేద్దాము, లేకపోతే శాస్త్ర సాంకేతికతను అనుసంధానం చేద్దామన్నప్పుడు కొంతమంది విద్యావేత్తలు దాన్ని వ్యతిరేకించారు. ఎలా వ్యతిరేకించారంటే ఇది టీచర్ని సబ్స్టిట్యూట్ చేయదు, పిల్లలకు టైం వృధా అవుతుందన్న ఒక కోణంలో వచ్చారు. కానీ ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇది ఎంతవరకు ముందుకు వచ్చిందంటే ఇది ఒక పెద్ద అనుసంధానకర్తగా స్టార్ట్ అయింది. బాగుంది. ఇది అనుసంధానకర్తగా ఎంతగా పనిచేస్తుందో దాన్ని మనం చూసి ఎంతగా నేర్చుకోవచ్చో మనం గత 14 నెలల కాలంలో ఎంతగానో మనం తెలుసుకున్నాం. కానీ దీంట్లో అందరూ ఒకే రకంగా నేర్చుకుంటున్నారా? అందరికీ ఒకే రకమైన పరిజ్ఞానం అవసరం ఉందా? ఎంతవరకు అవసరం ఉంది? ఉంటే ఎలా నేర్చుకుంటున్నారు? దాంట్లో నేర్చుకోవాల్సినవి ఏంటి, నేర్చుకోవాల్సినవి ఏంటిది, నేర్చుకోకూడని ఏంటి, ఏది అవసరం ఏది అనేది ఇంతవరకు మనకు ఒక మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఒక రకంగా ఇది ఒకసారి అనిశ్చితికి కూడా గురి చేస్తుంది. అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10వ తరగతి పిల్లగాడికి ఏదైనా విషయం కావాలంటే పీజీ లెవెల్ ఇన్ఫర్మేషన్ వాడికి దొరికితే వాడు దాన్ని ఎలా వాడుకోవాలో, లేకపోతే ఆ విద్యార్థి దాన్ని తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో దీంతో కొన్ని ఇబ్బందికర పరిణామాలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చాయి. ముఖ్యంగా శాస్త్ర సాంకేతికత అనేది ఎలా ఉంటుందంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. అంటే ఇప్పుడు పాత్ర కొలది దానం మనం ఎట్లా అంటామో మనం మన మెచ్యూరిటీని బట్టి, మన అవసరాన్ని బట్టి ఎంతవరకు వాడితేనే అంతవరకు అది బాగుస్తుంది. అంతకు మించి ఎక్కువ వాడామంటే దానితో విపత్కర పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో నేను కొన్ని చెప్తున్నాను.
ముఖ్యంగా ఈ భాగస్వామ్యాలలో ఎవరికి ఎలా ఇది ఉపయోగపడుతుందో చూద్దాము. సో ముఖ్యంగా భాగస్వామ్యంలో చూసుకుంటే ఈ సాంకేతికత పరిజ్ఞానాన్ని భాగస్వామ్యంలో అత్యధికంగా యూజ్ చేసుకుంటున్న వారిలో నేడు విద్యా వ్యవస్థలో పాఠశాలలు. ఖచ్చితంగా పాఠశాలలకు సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా ఉండవలసిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది. అది లేకపోతే ఇప్పుడు మన కరోనా కాకుండా కరోనా ముందు కాలంలో కూడా అప్పటికే వచ్చింది. సాంకేతికత ఉంటే ఏమవుతుందంటే అది ఒక రకంగా కెపాసిటీ బిల్డప్ చేస్తుంది. ఎవరికి కెపాసిటీ బిల్డప్ చేస్తుంది? పాఠశాల యొక్క అభివృద్ధి ప్రణాళికను కానీ, పాఠశాల యొక్క తత్వాన్ని కానీ, పాఠశాల యొక్క క్రెడిబిలిటీని కానీ పెంచుతుంది. ఎందుకంటే ఇది చాలా వాటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్తో పాటు మీకు కావాల్సిన జ్ఞాన సముపార్జనకు కావాల్సిన వనరులను కూడా క్రియేట్ చేయగలుగుతుంది. అందుకని ప్రతి పాఠశాల నేడు చూడండి మీరు, వాళ్ళకి ఒక రకమైన వెబ్సైట్, వాళ్ళకు ఒక కారణమైన ఒక యాప్, ఇలాంటి అన్ని క్రోడీకరించుకొని కూడా నేడు ప్రతి పాఠశాల, అది చిన్న పాఠశాల కానీ పెద్ద పాఠశాల కానీ, ఒక విద్యార్థికి కానీ తల్లిదండ్రికి కానీ లేకపోతే మార్కెట్లో తెలుసుకోవాలంటే ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ప్రతి పాఠశాలకు కూడా. అయితే ఇక్కడ ఈ పాఠశాలలు ఇప్పటికి కూడా ఇంత సాంకేతికత తీసుకొని వాళ్ళు చేసుకుంటున్నా కానీ ఎక్కడో వాళ్ళు కొన్ని లోపాలను ఇప్పటికి కూడా మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా చాలా పాఠశాలలు మనం చూస్తున్నాం, వాళ్ళు వెబ్సైటు, వాళ్ళ కోర్సులు అవన్నీ పెడుతున్నారు, కానీ పిల్లలకు కావాల్సిన పాఠాలు, కంటెంట్ అనేవి ఎక్కడ కూడా అందించలేని పరిస్థితి. బహుశా కరోనా కన్నా ముందు ఇలాంటి ప్లాట్ఫామ్ ఒకటి పాఠశాలలు వాళ్ళు డెవలప్ చేసుకుని ఉంటే ఇలాంటి కరోనా వచ్చినా కానీ ఆ రోజు వాళ్ళు ఈజీగా దీన్ని చేరవేసే క్రమంలో ఉందరు. ఈ కంటెంట్లు అనేటివి మనం ముఖ్యంగా కళాశాలలో లేకపోతే విశ్వవిద్యాలయాల్లో చూస్తున్నాం తప్ప పాఠశాల ఈ కంటెంట్లు అనేది చాలా తక్కువ ఉంది. అది దాంట్లో భాగంగానే గత 15 సంవత్సరాల క్రితం నుంచే కేంద్ర ప్రభుత్వం NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ సోషల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, అది క్లియర్గా చెప్పింది ఏంటంటే ప్రతి పాఠశాలలో ఒక శాస్త్ర సాంకేతికమైన ఈ కంటెంట్లు టీచర్లతో డెవలప్ చేసి అది మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, అది ఒక పరీక్షల ముందు కానీ లేకపోతే పరీక్షల తర్వాత కానీ ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా అది ఒక అత్యున్నత వనరుగా ఉపయోగపడుతుందని చెప్పింది. పాఠశాలలు ఏ పాఠశాల కూడా ఈ ప్రకారంగా ఈ రకంగా ఆలోచించకపోవడం ఈరోజు ఒక రకంగా అది ఎంతో ఇబ్బందికర పరిణామంగా పాఠశాలలకు ఉంది. పాఠశాలల శాస్త్ర సాంకేతికతను ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నాయంటే, ఒకటి విద్యార్థులకు పాఠాలు చేరవేయడం, 2 పరీక్షల నిర్వహణ, పరీక్షల మూల్యాంకరణ, దీంతో పాటు వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ని చేరవేయడం. ఈ రకంగా ఈరోజు శాస్త్ర సాంకేతికతను పాఠశాలలు వినియోగించుకుంటున్నాయి. ఇది ఒక ట్రెడిషనల్ రకంగా నేను చెప్పొచ్చు. కానీ మోడర్న్గా మనం పశ్చిమ దేశాలలో చూస్తే రియల్ టైమ్ స్కూల్స్ అని ఉంటాయి. రియల్ టైమ్ స్కూల్ అంటే అక్కడ ఒక డిజిటల్ బోర్డు పెట్టి అక్కడి నుంచి టీచర్ టీచ్ చేస్తుంటే ఇక్కడ వేస్తుంటే దాంతో పాటు సైడ్ ఇన్ఫర్మేషన్, దానికి ప్రత్యామ్నాయమైన సమాచారం అన్ని స్క్రోలింగ్ అవుతుంటుంది. అంటే అంత లెవెల్లో వెళ్ళారు వాళ్ళు. అంటే టీచర్కి మధ్యన టెక్నాలజీతో అనుసంధానం చేసి సమాచారాన్ని కూడా అనుసంధానం చేసే పరిస్థితికి పశ్చిమ దేశాలు మనకు వచ్చాయి, పశ్చిమ దేశాలు వచ్చాయి. కానీ ఇంకా మన దగ్గర అలాంటిది లేకపోవడం, ఒక రకంగా పాఠశాలలు ఈ వైపుగా ఆలోచించాలి. అలా చేస్తేనే ఈ శాస్త్ర సాంకేతికత అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది పాఠశాలలకు. ఈరోజు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటున్నాం. రేపు కాలం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎప్పుడైనా సరే అనుభవంతో పాఠాన్ని నేర్చుకుని దాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోతే పాఠశాలలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది పాఠశాలల యొక్క శాస్త్ర సాంకేతికత వారికి ఉన్నది, నేర్చుకోవాల్సింది. దీంతో పాటు ఉపాధ్యాయులు ఖచ్చితంగా నేటి కాలమాన పరిస్థితులలో ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతగానో డెవలప్ చేసుకోవాలి. వాళ్ళకి ఏ రకంగా ఈ శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగపడుతుంది, టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళకి, ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఒకప్పటి టీచర్లా కాకుండా, ట్రెడిషనల్ టీచర్లకు కాకుండా టెక్నాలజీ ఎనేబుల్డ్ టీచర్గా తయారు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏంటి, వాళ్ళ పాఠాలను ఈ కంటెంట్గా రూపొందించుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలి, కొత్త కంటెంట్లను రూపొందించుకోవాలి. ఆడియో కంటెంట్, వీడియో కంటెంట్ అండ్ ప్రింట్ కంటెంట్, 3 కంటెంట్లను మేళవించుకొని వాళ్ళు టీచ్ చేసేటట్టు ఉండాలి. అంతేకాకుండా ముబ్బడిగా సమాచారం లభ్యమవుతున్న ఈ కాలంలో ఏది కావాలో ఏది కాకూడదో ఉపాధ్యాయుడు తెలుసుకొని తనకు ఎంతవరకు కావాలనే దాన్ని కూడా తీసుకొని, అలా తీసుకున్న దానితో తను ఎలా ముందుకెళ్ళాలి, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని చూసుకొని అక్కడ స్టూడెంట్ యొక్క లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువాలిటీ ఎంతవరకు ఉంది. ఒకే తరగతిలో అందరూ ఒకే రకంగా ఉండరు. అతి తక్కువ మానసిక సామర్థ్యం ఉన్న విద్యార్థి కూడా అర్థమయ్యే రీతిలో తన కంటెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇతను నిత్య విద్యార్థిగా తయారు కావాలి, నిత్య లెర్నింగ్గా ఉండాలని, నూతన లెర్నింగ్ చేసుకోవాలంటే మోడర్న్ లెర్నింగ్స్ చేసుకోవాలి, స్వీయ ప్రేరణ ఉండాలి, తనకి తాను ఎప్పుడూ మోటివేషన్ చేసుకుంటూ పిల్లలను మోటివేషన్ చేయగలగాలి. అట్లాగే స్వీయ ఆవిష్కరణ, కొత్త పద్ధతులను అన్వేషించగలగాలి. ఉపాధ్యాయుడు తన సబ్జెక్టుని ఎంత సరళంగా మనం ఈ శాస్త్ర సాంకేతిక జ్ఞానంతో పిల్లలకు చేరవేస్తామనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ముఖ్యంగా పాఠశాల విద్యలో చూసినట్లయితే ఈ శాస్త్ర సాంకేతికతతో పాటు ఉపాధ్యాయుని పాత్ర ఇప్పటికి కూడా ఎంతగానో ఉంది. ఎందుకంటే
అక్కడి నుంచి తను ఎలా చేరవేస్తున్న దాన్ని బట్టే ఇక్కడ విద్యార్థి వినడమా వినకపోవడమా అని ఉంటుంది. అంటే ఇప్పుడు కేవలం భౌతికంగా కాకుండా మానసికంగా కూడా విద్యార్థిని తన వైపు తిప్పుకోగలిగినంత సామర్థ్యం ఇప్పుడు ఉపాధ్యాయుడు ఖచ్చితంగా పెంపొందించుకోవాల్సి వస్తుంది. అందుకనే టెక్నాలజీ ఎనేబుల్డ్ టీచర్, నౌ ద మోడర్న్ టీచర్ ఈజ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ టీచర్. అంటే శాస్త్ర సాంకేతికను ఎంత రకంగా యూజ్ చేసుకుని దాన్ని ఎంత సరళంగా, అంటే చెప్పే పాఠాలను కానీ విషయాలను కానీ ఎంత సరళంగా చేరవేస్తాం అనేది ఇప్పుడు ఉపాధ్యాయులకు ఉన్న పెద్ద కర్తవ్యం. దానికోసం అందుకనే మనం చూస్తున్నాం వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీని. ముఖ్యంగా జూమ్ లాంటి ప్లాట్ఫామ్తో క్లాస్ చెప్పడం, అలాగే కంటెంట్ డెవలప్ చేసి మార్కెట్లో ఉంచడం, అలాగే కాకుండా లైవ్ టీచింగ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇది కాకుండా నిరంతరంగా వాళ్ళు వాళ్ళ విషయ పరిజ్ఞానాన్ని అనుభవం ద్వారా తెలుసుకోవడం కానీ, అనుభవం ద్వారా చూసుకోవడం కానీ, అలాగే దాన్ని విషదపరచడం అంటే చాలా ఎక్కువగా చేయడం. ఇక దాన్ని నేర్చుకున్న దాన్ని ఎక్కువ చేస్తూ దాన్ని కంటెంట్ను తీసుకొని చెప్పడం అనేది వాళ్ళు ఇంకా చేయవలసిన పద్ధతి ఉంది. ఇప్పటికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చూస్తే గ్రామీణ ప్రాంతపు ఉపాధ్యాయులు ఇది నేర్చుకోలేక చాలామంది నిరుద్యోగులు అయ్యారు. చాలా వరకు చూస్తే మన భారతదేశంలో ఈ విద్యా వ్యవస్థలో నిరుద్యోగత ఇమీడియట్గా మొన్న చూస్తే పెరిగిపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళకు ఈ సాంకేతికత పరిజ్ఞానం లేకపోవడం. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక తెలుగు టీచర్ ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలలో. తెలుగు ఎంత స్పష్టంగా చెప్తారంటే ఆయనకు చాలా గోల్డ్ మెడలిస్ట్, మంచి టీచర్. కానీ మొన్న వచ్చిన ఇలాంటి ఆపత్కర పరిస్థితులలో తను టీచ్ చేయడానికి ఆ కంప్యూటర్లు, ఫోన్లు ఎలా వాడలేక తెలియక తను నిరుద్యోగి అయిపోయి ఒక దగ్గరికి వెళ్ళి వేరే రకంగా జాబులు చేసుకుంటూ చిన్న జాబులు చేసుకుంటాల్సి వచ్చింది. ఆయన అవసరం ఉన్నది, ఆయన విషయం కావాలి మనకి, బట్ ఆయన సాంకేతికత పరిజ్ఞానం లేకపోవడం వలన ఇలా నిరుద్యోగిగా మారవలసిన పరిస్థితి కూడా వచ్చింది. సో అందుకని ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా పెనుమార్పులకు లోనవుతున్న ఈ విద్యా వ్యవస్థలో కూడా తను కూడా ఎప్పుడు కూడా మార్పుకు ఎప్పుడు ముందుకు వెళ్ళాలంటే సాంకేతికత అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో ఈ ఉపాధ్యాయ భాగస్వామ్యులు అయితే ఎవరైతే విద్యా వ్యవస్థలో ఉన్నారో సాంకేతికతను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒక వాహకంగా వాడుకోవాలి. దాన్ని వాడుకున్నప్పుడే వాళ్ళతో పాటు విద్యార్థులను కూడా తర్వాత తల్లిదండ్రులు మరియు మిగతా వాళ్ళు, ఈ తల్లిదండ్రులు విద్యా వ్యవస్థలో ఉన్న తల్లిదండ్రులు విషయ పరిజ్ఞానం కోసం కానీ సాంకేతికతను ఎలా పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు చూడండి, సాంకేతికత పరిజ్ఞానం గురించి చాలా వరకు వాళ్ళు ఈ రోజులలో మనం చూస్తున్నాం. ప్రతి తల్లిదండ్రికి ఒకటే అవగాహన, వాళ్ళకి సాంకేతికత పరిజ్ఞాన అవగాహన ఏంటంటే టీవీ మరియు ఫోన్. కొంతమంది చదువుకున్న పేరెంట్స్కి, చదువుకున్న తల్లిదండ్రులకైతే కంప్యూటర్ మీద అవగాహన. మొత్తం మీద ఎంతో కొంత అవగాహన లేకపోవడం అనేది లేదు. కానీ విద్యార్థులకు వచ్చేసరికి ఒక తండ్రిగా, ఒక తల్లిగా వారికి కొద్దిగా ఇంతకన్నా ఎక్కువ అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులకు వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలను బట్టి వాళ్ళ అవగాహన ఉండాలి. ఒక పాఠశాల విద్యార్థులు ఉన్నారు, ఆ పాఠశాల లెవెల్లో ఎలాంటి సాంకేతికత వీళ్ళకి అవసరం ఉందో వీళ్ళంతో ఇంతో తెలుసుకొని ఉండాలి. పాఠాలు నేర్చుకుంటున్నప్పుడు ఆ పాఠాలకు సంబంధించిన మిగతా ఏమన్నా మెటీరియల్ కానీ లేకపోతే విషయ పరిజ్ఞానం కానీ వీళ్ళు ఏమన్నా సేకరించి అంతో ఇంతో వాళ్ళకి ఒక తోడ్పాటుగా ఉండగలిగేంత పరిజ్ఞానం వీళ్ళు తెచ్చుకోవాలి. అలాగే కళాశాల విద్యార్థులకైతే అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు, ఏదైనా అవసరం ఉంటే చెప్తారు, లేకపోతే ఇన్స్ట్రుమెంట్ ఇప్పియమని అడుగుతారు. కానీ పాఠశాల విద్యార్థులకు వచ్చేసరికి వాళ్ళు క్లాసులు వింటప్పుడైనా సరే లేకపోతే వాళ్ళు ఏదైనా నేర్చుకుంటప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి ఏమి అవసరం కాకూడదని వాళ్ళు కూడా ఎంతో కొంత పరిజ్ఞానం నేర్చుకొని దాన్ని ఒక అబ్జర్వేషన్ మెథడ్లో చూసుకుంటూ వాళ్ళు కూడా ఒక డిజిటల్ ఎంపవర్డ్ పేరెంట్స్గా తయారవుతూనే వాళ్ళ పిల్లలను కూడా ఖచ్చితంగా బోధనా పద్ధతిలో కానీ లేకపోతే అభ్యాసన పద్ధతులలో ముందుకు తీసుకోగలుగుతారు. అటు కాకుండా వాళ్ళకు ఈ టెక్నాలజీ మీద ఎలాంటి అవగాహన లేకుండా లేకపోతే టెక్నాలజీ గురించి ఏం తెలియకుండా కేవలం తీసుకొచ్చి ఒక వస్తువు, టెక్నాలజికల్ వస్తువు, ఒక ఫోను, ఒక ట్యాబు పిల్లగాడికి ఇచ్చినట్టయితే అతను పెడదారి పట్టే పరిస్థితి కూడా ఉంది. అందుకని తల్లిదండ్రులకు కూడా ఎంతో కొంత అవగాహన ఖచ్చితంగా దీని మీద ఉంటేనే మనకు అవి సత్ఫలితాలు ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ వచ్చిన కంటెంట్లని పాఠశాలతో అనుసంధానం చేసుకున్న ఈ సాంకేతికతను వాళ్ళ తర్వాత ఒక ప్రింట్ రూపంలో తీసుకొని పిల్లలకు వాటిని ఎలా చేరవేయాలో కూడా వీళ్ళు తీసుకోవడం చాలా మంచిది. సో అప్పుడు మాత్రమే ఆ తల్లిదండ్రులకు కూడా ఈ సాంకేతికత అనేది ఎంతగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులైన తమ పిల్లలను ఎంతో మానసికంగా లేకపోతే విద్యాపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సాంకేతికత అనేది చాలా వరకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. అటు తర్వాత వచ్చి ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థ టెక్నాలజీ భాగస్వామ్యంలో ఉన్న ఇంకొక అత్యంత ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే మనకు విద్యార్థులు. ఇప్పుడు విద్యార్థులు చాలా వరకు ఇంపార్టెంట్. అయితే విద్యార్థులు ఎన్ని రకాలుగా మనకున్నారు, అందరూ ఒకే రకమా? కాదు. విద్యార్థులను ముఖ్యంగా మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఒకరు పాఠశాల విద్యార్థులు, అంటే ప్రైమరీ తరగతి విద్యార్థులు. రెండో వాళ్ళు సెకండరీ విద్యార్థులు. మూడో వాళ్ళు కళాశాల విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు.
అయితే వీరికి ఒకరొకరికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు అవసరం ఉంటే దాన్ని ఎంతవరకు చెప్పాలి, ఎలా అవసరమవుతుందో చూద్దాం. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే పాఠశాల విద్యార్థులకు మనకు ప్రైమరీ టైంలో ఏం కావాలి, విద్యాభ్యాసానికి కోసం టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందంటే వాళ్ళకు ఒకటి సంబంధ బాంధవ్యాలు, అంటే టీచర్ కానీ టీచర్తో ఎలా ఉండాలి అనే ఒక సంబంధ బాంధవ్యాలను ముందే చెప్తుంది టెక్నాలజీ. ఇక్కడ ఒక మోడల్ క్లాస్ రూమ్ వీడియో లాంటివి చూపించడం వలన ఆ పిల్లగాడు దానికి అడిక్ట్ అవుతాడు, ఆ రకంగా ఉపయోగపడుతుంది. రెండవది, ఈ పాఠశాల విద్యార్థుల్లో భాషా నైపుణ్యం పెంచుకోవడానికి, భాషను ఎలా నేర్చుకోవాలి, ఆ భాషను రిపీట్ చేయడం వలన పదాలు సుస్పష్టంగా విని తను ఆ భాషను నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే స్కూలుకు రెడీ కావడం ఎలా, అంటే ఒక పాఠశాలలో నేర్చుకోవడానికి ఎలా అనేటి మనకు నేను ఎలా టై వేసుకోవాలి, ఎలా చేయాలి, ఒక భౌతిక అవసరాలు మరియు మిగతా అవసరాలను ఎలా చేయాలో ఈ సమయంలో కనుక ప్రైమరీ ఎడ్యుకేషన్ టైంలో టెక్నాలజీ కనుక వాళ్ళకు చిన్న చిన్న వీడియోలు, ఆడియోలు, టేప్లు లేకపోతే ఒక దృశ్య రూపకంగా చూస్తే వాళ్ళు దాన్ని త్వరగా నేర్చుకొని ఇమిటేట్ చేసి దాన్ని తొందరగా ఫాలో అవ్వడానికి ఉంటారు. అక్కడి వరకు ఆ పరిజ్ఞానం అక్కడే ఉండాలి. అలాగే సెకండరీ స్కూల్ కొరకు వచ్చేసరికి మనం అంటే 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు ఉండాలి. ముఖ్యంగా ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఈ పిల్లలకి భావనాపూర్వకమైన అర్థాలను తెలియజేయడానికి, దాన్ని కాన్సెప్చువల్ లెర్నింగ్ అంటారు. కాన్సెప్చువల్ లెర్నింగ్ కోసం ఈ సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే నేడు గూగుల్ ప్లాట్ఫామ్ కావచ్చు, లేకపోతే మన దగ్గరున్న ఎన్పిటిఎల్ ప్లాట్ఫామ్, స్వయం ప్లాట్ఫామ్, అంతర్జాతీయంగా ఉన్న చాలా ప్లాట్ఫామ్స్ చాలా సరళీకరించి వాటిని ఆ భావనలను ఎంతో క్లియర్గా పొందుపరిచాయి. సో పాఠశాల విద్యార్థులు వాళ్ళ తరగతి గదులతో పాటు వాళ్ళ తరగతిలో నేర్చుకున్న దాంతో పాటు ఇంకా బహిర్గతంగా ఏమైనా నేర్చుకోవాలి, లేకపోతే భాషాంతర్గతంగా ఏమైనా నేర్చుకోవాలన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కాన్సెప్చువలైజేషన్ అండర్స్టాండింగ్ గురించి ఇంకా సాంకేతికతను యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళు దాన్ని ఎంతగానో అభివృద్ధి పరచుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళ విద్యార్జనలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కళాశాల విద్యార్థులు మరియు విశ్వవిద్యాలయ విద్యార్థులు వీళ్ళకి ఖచ్చితంగా ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు విద్యార్జన అనేది కేవలం తరగతి గోడలకే పరిమితం కాలేదు. ప్రతి నిమిషం అనుభవంతో సాంకేతికతను ఉపయోగించి ప్రపంచంలో ఎక్కడ ఎలా అవుతుంది, ప్రపంచంతో మమేకం కావడం, కొత్తగా ఆవిష్కరించుకోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం, ఇంకా కొలాబరేటివ్ లెర్నింగ్ అంటారు, అంటే భాగస్వామ్య లెర్నింగ్, ప్రాజెక్ట్ లెర్నింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇలాంటి వాటన్నిట్లలో శాస్త్ర సాంకేతికత అనేది ఎంతో ఉంది. దాన్ని ఇలాంటి సందర్భంలో ఎంతగానో ఉపయోగించుకొని తన విషయ పరిధిని పెంచుకోవడం కానీ, లేకపోతే రేపు కెరియర్ డెవలప్మెంట్, అంటే తన జీవితంలో ఎలా స్థిరపడాలన్న దాని గురించి నేటే ఒక బాటిల్ వేసుకుంటూ దానికి సాంకేతికతను జోడించి ఇంకా తనలో ఉన్న క్వాలిటీస్ని పైకి తీసుకొచ్చుకున్నట్లయితే వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే వీటన్నిటిని క్రోడీకరించి చూస్తే దీన్ని సాంకేతికతను ఎలా వాడాలి, దానికి 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కంటెంట్, విషయం ఏంటి, ఇది ప్రతి విద్యార్థికి, పాఠశాల విద్యార్థి కానివ్వండి, లేకపోతే కళాశాల విద్యార్థి కానివ్వండి, ఉపాధ్యాయుడు కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ కానివ్వండి, సాంకేతికతను ఏ విషయం మీద వాడుతున్నాం అనేది చాలా సుస్పష్టమైన అవగాహన మనకు ఉండాలి. ఏ సబ్జెక్టు గురించి వాడుతున్నాం, ఎందుకోసం వాడుతున్నాం, ఇది ఫస్ట్ సి అంటారు దీన్ని, కంటెంట్. సెకండ్ సి ఏంటంటే కాంటెక్స్ట్, ఏ సందర్భంలో దీన్ని వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అధ్యయనానికి మనం వాడేటప్పుడు అధ్యయనానికి సంబంధించిన తీసుకోవాలి. అధ్యయనానికి సంబంధించినప్పుడు మనం ఒక ఎంటర్టైన్మెంట్ లాంటి వీడియోలు తీసుకుంటే అవి ఖచ్చితంగా వర్కౌట్ కాదు. అందుకని ఆ కాంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్. నువ్వు సాంకేతికత అనేది నీకు ఎందుకు ఉపయోగపడుతుంది, కాంటెక్స్ట్. లాస్ట్కి వచ్చి ఏంటంటే స్టేజ్ ఆఫ్ ద చైల్డ్ అంటారు, వాటిని చైల్డ్ అంటారు, అంటే విద్యార్థి దశ ఏ దశలో ఉన్నాడో దాన్ని బట్టి సాంకేతికత మనం ఇచ్చినట్లయితే అది ఎంతగానో ఉంటుంది. ఈ రకంగా చూస్తే మనం సాంకేతికత అనేది ఎలా ఉంటుందంటే, ముందు సాంకేతికతను వాళ్ళకు డంప్ చేయకుండా లేకపోతే వాళ్ళకి ఇవ్వకుండా, ఎప్పుడైతే సైకిల్ నేర్పడానికి మనం ముందు సైకిలే ఇవ్వం, బ్యాలెన్స్ చేయడానికి ఒక చక్రం ఇస్తాం, ఆ చక్రం బ్యాలెన్స్ చేసినాక సైకిల్ ఇస్తుంటాం. ఆ సైకిల్ మొత్తం వచ్చాక తర్వాత మనం ఆ సైకిల్ని ఎలా రన్ చేయాలో చెప్పుకుంటూ పిల్లవాడిని ముందు తీసుకెళ్ళి నేర్పుతాం. ఇలాగే సాంకేతికత కూడా అంతే, వాడికి ముందు ఎక్కడ ఎలా తీసుకొని చేసినట్లయితే ఇది సత్ఫలితాలను ఇస్తుంది మరియు విద్యా వ్యవస్థను కూడా పటిష్టం చేస్తుంది. దీంతో ప్రభుత్వాలు కానీ, దేశం కానీ, కుటుంబాలు కానీ, పిల్లలు కానీ దీన్ని ఒక రకమైన అత్యంత ఆవశ్యకతమైన వనరుగా ఉపయోగించుకొని మరి వచ్చే కాలంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తనకు తాను నిలబెట్టుకుంటూ ఈ ముందుకెళ్ళడానికి ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు.